గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీ కెరీర్ స్టార్ట్ అవటం ప్రేమ కావాలి ఒక మంచి ఆ, ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ నాకు మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును. మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయటంలో కానీ అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూస్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి ఓవరాల్గా నాకు అనిపించింది, అంటే నేను ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నాకు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు లేదు ఇంట్లోనే చేయాలి ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం అవన్నీ. కొన్ని కంటెంట్ మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిల్మ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి. తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది, అది అలా అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ క్రేజీ ఫెల్లో అనే సినిమా ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్కి ఆ సినిమా నాన్ థియేటర్కల్తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో కానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం ఇవన్నీ, దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ దానిలోకి వెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. మన లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అదేం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రజెంటేషను కొత్త విధంగా తీశారు, దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి, అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిలిమ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంట్లో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది. సార్ ఏం సార్ అంటే ఇంతకు ముందు అంటే మీరు 3 years ముందు కరోనాకు ముందు పోల్చుకుంటే ఇప్పుడు కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. మీరు అన్నట్టుగా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ ట్రెండ్ అనే దానికి మెయిన్ రీజన్ దేనికి అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు పెద్ద హీరోలు ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలే చూసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఒక రూటెడ్ స్టోరీస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ ట్రెండ్కి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? జనాలు ఎక్కువ ఓటీటీకి అలవాటు పడడం, మలయాళం సినిమాలు చూడడం, డిఫరెంట్ ఫిలిమ్స్ చూడడం అన్నీ చాలా ఈజీ అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా హీరో ఇప్పుడు మలయాళంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, మనం హీరో ఎవరో కూడా తెలియదు, బట్ మన సబ్ టైటిల్స్లో చూసేస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. అలానే మన ఒక యానిమేషన్ ఫిలిం వచ్చింది నరసింహ, అది అసలు మొత్తం యానిమేషన్ కానీ అది 100 crores ఓన్లీ హిందీలో 100 crores గ్రాస్ చేసింది, ఆల్మోస్ట్ 250 crores గ్రాస్ చేసింది సినిమా ఆల్ లాంగ్వేజెస్. అది మనం జస్ట్ యానిమేషన్ ఒక ఎమోషన్ బట్టి దేవుడి మీద సినిమా చేస్తే చూశారు జనం. సో ప్రేక్షకులకి ఏంటంటే ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే సినిమా టాక్ బాగుంటే వెళ్ళిపోతున్నారు థియేటర్కి, కానీ దాని కరెక్ట్గా బిఫోర్ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వకపోతే కష్టం మళ్ళీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అలా జనాలు ఏంటంటే హీరో అవి ఏం చూడట్లేదు. ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి జస్ట్ సినిమా బాగా తీసుకుంటే చాలు. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే సినిమాకి అటెన్షన్ రావాలి, ఈ సినిమా ఏదో కొట్టబోతుంది అనే ఒక అటెన్షన్ మనకు ముందే గ్రహిస్తున్నారు జనాలు. ఓకే ఈ సినిమా ఏదో వస్తుంది, ఈ సినిమాలో ఏదో ఉంది, ఈ సినిమా మనం చూద్దాం టాక్ తెలుసుకొని సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు, జస్ట్ పోస్టర్ వేస్తానో లేకపోతే ఏం చేస్తానో రావట్లేదు, సినిమాకి బాగా పబ్లిసిటీ చేయాలి, అట్ ది సేమ్ టైం ఆ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి జనాలకి. చేస్తే 100% వస్తున్నారు, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ నరసింహావతారం సినిమా ఈ రోజే ఆస్కార్ కూడా నామినేట్ యా చూసాను. యానిమేషన్ అవును, కేటగిరీలో. ఎక్స్ట్రాడినరీ సినిమా. అంటే మీ సినిమాల్లో చాలా అంటే మీడియం రేంజ్ బడ్జెట్లు ఉంటాయి. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ అది సినిమా థియేటర్కల్ ఆడకపోయినా టోటల్గా సేఫ్ ప్రాజెక్ట్. కాకపోతే ఆ సేఫ్ ప్రాజెక్ట్ అనే ఆ వర్డ్ బయటికి ప్రొజెక్ట్ అవ్వకపోవటం వల్ల మీ కెరీర్లో అదొక ఫెయిల్యూర్గా నిలుస్తుంది అనుకో. అవును. సో అది ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే మీరు అన్నట్టు కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. అవును. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడు మీకు పెట్టిన బడ్జెట్. అవును. బట్ ఏంటంటే అదొక థియేటర్కల్ ఆడకపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అని ఒక ముద్ర పడిపోతుంది. అవును. సో దీన్ని నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఎలా అంటే జనాలకు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నా? అదే నేను బయటికి వచ్చి మాట్లాడకపోవడం వల్ల లేకపోతే దేనివల్ల చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బేసిక్గా అలా తీసుకుంటే అండి, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ కూడా నాతో ఏమి ఇది లేకపోతే ఏ ప్రొడ్యూసర్ వచ్చి నాతో సినిమా చేయడు. మార్కెట్ లేదు, సినిమా చేయకూడదని అంటారు. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రాఫిట్ ఎక్కడి నుంచో చూస్తున్నారు వాళ్ళు. సో అందుకే ఏమైపోయిందంటే థియేటర్లో కన్వర్ట్ అవ్వట్లా. ఎప్పుడైతే థియేటర్లో కన్వర్ట్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే థియేటర్లో ఆడలేదు కదా సినిమా అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హిందీ ద్వారానో డిజిటల్ ద్వారానో వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. కానీ నాకు ప్లస్ అవ్వట్లా, ఆ సినిమా నాకు ప్లస్ అవ్వట్లా. శంబాలాకి వచ్చేసరికి శంబాలా సినిమా నాకు ఇంత మార్కెట్ ఉంటే దాని మించి ఇంత పెట్టి తీశారు ప్రొడ్యూసర్స్. సో దానివల్ల శంబాలా కొంచెం ఆ ట్రైలర్కి కానీ ఆ సినిమా దీనికి కానీ ఒక బజ్ క్రియేట్ అయింది. మంచి ఒక పాజిటివ్ సినిమా. ఒక ట్రైలర్ చూస్తే కూడా ఒక చిన్న గ్రాండియర్ కనబడుతుంది మీకు. సో ఈ సినిమా ఏంటంటే నాకుండే మార్కెట్ని మించి ప్రొడ్యూసర్స్ డేర్ చేశారు కాబట్టి ప్యాషనేట్తో తీసాం సినిమాని. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా మొత్తం మేము ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం. కంప్లీట్ ఆ శంబాలా విలేజ్ అదంతా క్రియేట్ చేసాం మేము. ఆర్ఎఫ్సీ, అమలాపురం, ఒరిజినల్ చాలా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాం. అంతా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. దానివల్ల శంబాలా మేడ్ సమ్ నాయిస్. మిగతా సినిమాలు ఏమయ్యంటే ఆదికి ఎంత మార్కెట్ ఉంది, ఇంట్లోనే చేద్దాం అని చెప్పి చేసేసి మనం ఎంతో మిగులుతుందో అది మిగిలేసుకుందాం అని చెప్పేసి చేసేయడం వల్ల ఆ సినిమాకి ఎంత కావాలో అది ఖర్చు పెట్టకుండా, లేదా సినిమా దానికంటే బిగ్గర్గా అవ్వాలి. సో దానివల్ల కొన్ని ఇదైంది. బట్ మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ నాతో సినిమా చేసిన వాళ్ళు 70 to 80% సేఫ్ అయ్యారు. లాస్ అయినా కూడా బేర్ మినిమం లాసెస్తో బయటకు వెళ్ళారు తప్ప నా వల్ల 50 కోట్లు 60 కోట్లు పోయింది లేదు. ఎందుకంటే నా బడ్జెట్స్ వెరీ మినిమంలో చేసిన బడ్జెట్సే. సో కొన్ని సినిమాలు పోతే 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద సినిమాలు చాలా పోతుంటాయి ప్రొడ్యూసర్స్కి, బయ్యర్స్కి కానీ. సో నా సినిమాలు చూస్తే మీరు అలా తీసుకుంటే అన్ని సినిమాలు కలుపుకున్నా కూడా అంత బడ్జెట్ అవ్వాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.